హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. శ్రీ మహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపచేశాడు. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడు మరణించగా ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి అంటే క్రాకర్స్ తో పాటు స్వీట్స్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ వీడియోలో ట్రెడిషనల్ అండ్ క్విక్ గా చేసుకునే 4 స్వీట్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను. రోజ్ పేడ. ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో 1/2 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అదే ప్యాన్ లో 1 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ మిల్క్ ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ ప్యాన్ ని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ క్రీమ్ కొంచెం చిక్కగా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పింక్ కలర్ కోసం 4-5 డ్రాప్స్ పింక్ కలర్ ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రోజ్ ఎసెన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి. కలర్ తో పాటు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా దగ్గర పడే వరకు స్టవ్ సిమ్ లో పెట్టుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కన్సిస్టెన్సీ చిక్కపడ్డాక ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకోగానే ఇలా ప్యాన్ కి సపరేట్ అవుతుంది. ఇప్పుడు చిన్న పీస్ తీసుకొని ఇలా ఉండలాగా చేసుకుంటే పేడా చేసుకోవడానికి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిక్చర్ ని చల్లారనివ్వాలి. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి అంటించుకొని ఒక స్మాల్ అమౌంట్ తీసుకొని ఇలా ముద్దలాగా రౌండ్ గా చేసుకుంటూ 2 హ్యాండ్స్ మధ్యలో ప్రెస్ చేసుకొని ఇలా ఒక పేడా షేప్ లో చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేడాని ఇలా డెసికేటెడ్ కోకోనట్ లో రోల్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఫైనల్ గా పిస్తాతో డెకరేట్ చేసుకుంటే రోజ్ పేడా మనకి రెడీ టు సర్వ్. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ కాజు బర్ఫీ. ఇది చాలా హెల్తీ స్వీట్ కూడా. ఈ స్వీట్ కోసం 1 కప్ ఆఫ్ బాదం తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి తొందరగా నానడం కోసం కొన్ని హాట్ వాటర్ వేసుకుని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఇవి చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇవి స్కిన్ పీల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. ఇలా వీటి స్కిన్ అన్నిటిని పీల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా స్కిన్ పీల్ చేసుకున్న బాదం అన్నిటిని ఒక మిక్సీలో వేసుకొని కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే మరికొన్ని మిల్క్ యాడ్ చేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో 1 కప్ ఆఫ్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్ తో అయితే షుగర్ తీసుకున్నామో సేమ్ అదే క్వాంటిటీలో షుగర్ యాడ్ చేసుకుని ఇందాక గ్రైండ్ చేసుకున్న బాదాం పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ మెల్ట్ అవడం స్టార్ట్ అయ్యి స్లోగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ మొత్తంలో స్టవ్ సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ మిక్చర్ అంతా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఈ కన్సిస్టెన్సీ అంతా ఇలా దగ్గర పడి మనం ఇలా రోల్ చేసుకుంటే ఒక ఉండలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ మిక్చర్ ని ఒక బటర్ పేపర్ పైన వేసుకొని ఇలా కొంచెం సాఫ్ట్ గా చేసుకోవాలి. ఈ కాజు మిక్చర్ కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకోవడం వల్ల కాజు మిక్చర్ కాస్త సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ కాజు మిక్చర్ ని ఫ్లాటన్ చేసుకోవాలి. మనకి థిక్నెస్ ఎలా ఉండాలో చూసుకొని దాన్ని బట్టి మనం రోల్ చేసుకోవాలి. థిక్నెస్ ఎంత ఉండాలో చూసుకొని ఇప్పుడు మనం ఒక పిజ్జా కట్టర్ తో కానీ నైఫ్ తో కానీ ఇలా షేప్స్ లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు ఆరనివ్వాలి. ఒక 20 మినిట్స్ పాటు ఆరిన తర్వాత వీటిని మనము సెపరేట్ గా ఇలా పీసెస్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇంట్లోనే బాదం బర్ఫీని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఈ దివాళీకి టేస్ట్ చేయండి. మోతిచూర్ లడ్డు. బూందీ గరిట లేకుండా సింపుల్ అండ్ ఈజీగా సేమ్ టు సేమ్ మోతిచూర్ లడ్డులా చేసుకోవచ్చు ఈ లడ్డూని. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దామా. ఇది మీడియం గ్లాస్ తో 2 గ్లాసెస్ ఆఫ్ శనగపప్పు తీసుకున్నాను. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే 1 గ్లాస్ తో కూడా చేసుకోవచ్చు. శనగపప్పులో కొన్ని వాటర్ వేసి కడిగి తీసివేసి మళ్ళీ కొన్ని వాటర్ వేసి ఒక ప్లేట్ పెట్టి ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. శనగపప్పు నానిన తర్వాత ఇలా చెక్ చేసినా తెలుస్తుంది. నానిన శనగపప్పుని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో అస్సలు వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం పప్పు వక్కలున్నా పర్లేదు. బరకగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పుని ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా
ఈ షేప్లో పునుగుల్లా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. ఇప్పుడు ఆయిల్ స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న శనగపిండిని ఒక బౌల్లో వేసి చల్లారనివ్వాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసిన గ్రైండ్ చేసిన పప్పు ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం పిండి గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ షుగర్ పాకం ఎలా పట్టుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని శనగపప్పు తీసుకున్న మెజర్మెంట్ గ్లాస్తో 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. అలాగే హాఫ్ గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మీరు 1 గ్లాస్ పప్పు తీసుకుంటే 1 గ్లాస్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది. షుగర్ బాయిల్ అయి కరిగిన తర్వాత లైట్ తీగ పాకం వస్తే చాలు. ఇలా చేతికి స్టిక్ అయి లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇది ఆప్షనల్. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపిండిని షుగర్ సిరప్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని లడ్డు మిక్స్లో వేసి కలుపుకోవాలి. 5-6 ఇలాచీల్ని పౌడర్ చేసుకొని ఈ లడ్డు మిక్స్లో వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని 2 మినిట్స్ కోసం మూత పెట్టుకోవాలి. రెడీ అయిన లడ్డు పిండిని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని కాస్త గోరువెచ్చగా ఉండగానే చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని లడ్డుల్లా చుట్టుకోవాలి. ఇలా లడ్డుల్లాగా చుట్టుకొని ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లో పెట్టుకుంటూ లడ్డుల్లా చుట్టుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా పిండి చల్లారక ముందే చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మోతిచూర్ లడ్డు ఎలా చేసుకోవాలో మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. బియ్యం పిండితో అరిసెలు, వీటినే బెల్లపప్పాలు అంటారు. దీపావళికి వీటిని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. సరే, మేకింగ్ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం మరి. ఇన్స్టెంట్ అరిసెల కోసం మెత్తగా గిర్ని పట్టించిన బియ్యం పిండి 1 కప్ తీసుకోవాలి. అలాగే 1 కప్ గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఈ 2 పిండ్లని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ ఆఫ్ బెల్లం తీసుకోవాలి. ఇందాక బియ్యం పిండి గోధుమ పిండి 2 కప్స్ అవుతుంది కాబట్టి దానికి 2 కప్స్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అలాగే 2 కప్స్ వాటర్ కూడా తీసుకోవాలి. 2 కప్స్ బెల్లంకి 2 కప్స్ వాటర్ సేమ్ రేషియోలో తీసుకోవాలి. ఈ అరిసెల కోసం జిగురుగా ఉండే మంచి బెల్లం తీసుకోవాలి. చెక్క బెల్లం కానీ తాటి బెల్లం కానీ ఈ అరిసెలకు వాడకూడదు. బెల్లం కరగడం కోసం కాసేపు స్టవ్ పైన పెట్టుకోవాలి. బెల్లం వాటర్లో కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ని ఇంకో బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఏదన్నా డస్ట్ ఉంటే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. మెత్తగా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని బెల్లం వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం వాటర్ పాకం రానవసరం లేదు, కొంచెం స్టిక్కీగా అయితే చాలు. ఒకసారి చెక్ చేసుకొని ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బియ్యం మరియు గోధుమ పిండిని బెల్లం వాటర్లో వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా పిండి వేసి కలుపుకునేటప్పుడు స్టవ్ తప్పకుండా సిమ్లో పెట్టుకోవాలి. పిండి మొత్తం బెల్లం వాటర్తో కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. పిండి మొత్తం చక్కగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసాక కలుపుతూ ఉంటే ఈ పిండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఇంకో ప్లేట్లోకి తీసుకొని కాస్త చేతికి ఆయిల్ పెట్టుకొని పిండిని మెత్తగా మెదుపుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కాస్త ఆయిల్ అంటించుకొని ఒకే సైజులో రౌండ్గా ముద్దలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని ఆ పాలిథిన్ కవర్కి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని
ఇందాక ముద్దలు చేసుకున్న అరిసెల పిండిని అరిసెలు సైజులో ఒత్తుకోవాలి. ఇది మళ్ళీ పలుచగా ఒత్తుకోకూడదు. కాస్త మందంగానే ఉంటే తినేటప్పుడు అరిసెలు మెత్తగా ఉంటాయి. ఇలా నువ్వులు కూడా అంటించుకుంటే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా కాస్త మందంగానే ఉండేలాగా చూసుకొని ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న అరిసెల్ని ఫ్రై చేసుకోవాలి. అరిసెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసి ఇంకో స్పూన్తో ఎక్సెస్ ఆయిల్ని ప్రెస్ చేసుకోవాలి. లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే అప్పటికప్పుడు చేసుకుంటూ అరిసెల్ని ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో. అరిసెలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు. ఇలా ప్రెస్ చేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా పోయి. చూసారు కదా ఇన్స్టెంట్ అరిసెలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి.